రైట్, కుమారస్వామి గారితో మాట్లాడదాం. కుమారస్వామి గారు, ఈ జరుగుతున్నటువంటి ఏదైతే స్ట్రెస్ వల్ల ఇంటర్మీడియట్ పిల్లలు కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకినటువంటి సంఘటనలు చూసాము, అలాగే హాస్టల్లోనే వాళ్ళు రేసుకొని చనిపోయినటువంటి సంఘటనలు చూసాము. వాళ్ళు చనిపోయిన తర్వాత పేరెంట్స్ రోదన చూస్తే నిజంగా ఎందుకు పిల్లల్ని ఈ రకంగా ఒక కార్పొరేట్ కాలేజీలకు బలి ఇవ్వడానికైనా పిల్లల్ని కనింది అన్నటువంటి ఇది చాలా మంది రోధిస్తున్నటువంటి సందర్భంలో అసలు పేరెంట్స్ ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి ఏదో వాళ్ళ పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో వాళ్ళ చుట్టాలలో ఎవరో ఒక కార్పొరేట్ కాలేజీలో లక్షలు పోస్ట్ చదివిస్తున్నారు కాబట్టి నేను కూడా అదే కాలేజీలో చదివించాలి, అప్పుడే నాకు కూడా ఒక ప్రెస్టేజ్ ఉంటుంది సమాజంలో అనేటువంటి ఆలోచన ధోరణి చాలా మంది పేరెంట్స్లో ఉంది. ఇది కాలేజ్లోనే కాదు, అది ఎక్కడి నుంచి అంటే ప్రీ స్కూల్ లెవెల్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. ఎల్కేజీ యూకేజీకే లక్షల స్కూల్ పోయి అక్కడ ఏం చదువుతారండి వాళ్ళు? అదే ఏ స్కూల్లో అయినా అదే 4 ముక్కలు ఏబిసిడీలే కదా, 2 గంటలు ఆడించడం, దీనికే కొన్ని లక్షలు పోసి చదివిస్తున్నటువంటి పేరెంట్స్ని నేనే చూశాను. హలో, ఎస్ చెప్పండి కుమారస్వామి గారు, ఎలాంటి మార్పు రావాలి? మీరు అనేది 100కి 100% కరెక్ట్ అండి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక మాఫియా లాగా తయారైన పరిస్థితులు. అయితే దీంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఇలాంటి రాజ్ న్యూస్ వాళ్ళు చేస్తా ఉన్నారు. అలాగే వాళ్ళకు సంబంధించిన హక్కులు ఏమున్నాయి, ఫిర్యాదులు ఎలాంటి ఫిర్యాదులు చేయొచ్చు, పిల్లలకు కూడా వారికి కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కులు అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్లి మనకు చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మీలాంటి అద్భుతమైన వేదికలు ప్రజల్లోకి చైతన్యపరిచే విధంగా డిబేట్లు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు అక్రమాలు చెప్పుకుంటా పోతే 1-2 కాదు, లక్షల్లో ఉన్నాయండి. ఇది ఒక మాఫియా సిస్టమ్. విద్యా వ్యవస్థ అనేది, కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఒక మాఫియా సిస్టమ్. అది చెప్పుకుంటా పోతే ఎన్నన్నా చెప్పొచ్చు. అయితే దీనిని పరిష్కారము ఏ విధంగా చేయాలి, ఎలాంటి చర్యలకు అధికారులు కూడా తీసుకోవచ్చు. మొట్టమొదట నేను చెప్పేది ఏంటంటే అండి, అత్యధికంగా వసూళ్లు చేస్తున్న ఫీజులను నియంత్రణ చట్టం కఠినంగా చేయాలండి. ఇది అధికారులకు ఈ వేదికగా నేను చెబుతా ఉన్నాను, ప్రభుత్వానికి కూడా సూచన చేస్తా ఉన్నాను. అలాగే అనుమతులు లేని సంస్థలు, ఇప్పుడు అయ్యప్ప సొసైటీ, గురుకుల్ సొసైటీ లాంటివి ఏంటంటే అవి గురుకుల్ ట్రస్ట్ భూములు, అవి స్పెషల్ లీవ్ పిటిషన్స్ విచ్ ఆర్ పెండింగ్ అట్ ద సుప్రీం కోర్ట్. అక్కడ ఎలాంటి కట్టదనే నిబంధనలు ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఒకదానికి పర్మిషన్ తీసుకొచ్చి ఒక 7-8 సంస్థలు నడిపిస్తా ఉంటారు అక్రమంగా. సో అలాంటి అనుమతులు లేని సంస్థలను నిర్ధారించి అధికారులు మూసివేసే ప్రక్రియ జరగాలి. రెండవది. మూడవది, నిబంధనల ఉల్లంఘన, ఏ నిబంధన అయినా ఉల్లంఘన జరుగుతుందో ఒక స్వతంత్ర ఇండిపెండెంట్ కమిటీ వేయాలి. వేసి దీనికి యాక్షన్ కమిటీ చేసి అన్నింటినీ వెరిఫై చేస్తూ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయాలా, జరిమానాలు చేయాలా. అలాగే ఈ ప్రైవేటు సంస్థలు ఫీజులు ఎట్లా అంటే అది అసలు దానికి అదుపు లేకుండా తీసుకుంటున్నారు. దానికి కూడా ఒక కంట్రోల్ సిస్టమ్ పెట్టాలి. ఎక్కువ పెంచుకొని ఒకరి దగ్గర 1,00,000, 2, 3 అది ఎంత పడతా అలాంటి కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ ఈ సంస్థల ఆర్థిక వివరాలు కూడా మనం వీక్షించేటట్టుగా, బహిర్గతం చేసేటట్టుగా ఏర్పాటు చేయాలి. దాంతో పాటు ప్రైవేట్ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్యారలల్ గా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అద్భుతంగా చేస్తా ఉంది. ఇంకా నాణ్యమైన విద్యా కేంద్రాలుగా రూపుమార్చాలి. అదొకటి. ఈ ఫిర్యాదు విధానాలపై కూడా పూర్తిగా అవగాహన కల్పించాలి. ఎక్కడైతే ఇప్పుడు ఒక సమస్య జరిగింది, మొట్టమొదటి ఎవరికి అవగాహన వస్తుంది, అందులో ఉన్న పిల్లలకి, తల్లిదండ్రులకి. వాళ్ళు ఏంటంటే భయాందోళన గురి కాకుండా వాళ్ళ హక్కులను అవగాహన చేసుకోవాలి. ఎన్నో చట్టాలు ఉన్నాయండి, ప్రతి మనిషికి ఎన్నో చట్టాలు. ఇప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం కింద చేసుకోవచ్చు. అధిక ఫీజులు వసూలు చేస్తా ఉంటారు, సౌకర్యాలు బాగుండే వెంటనే వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కింద కూడా మనం ఫిర్యాదు చేసుకోవచ్చు, నష్టపరిహారాన్ని డిమాండ్ చేయొచ్చు. ఇట్లా అడ్డగోలుగా అనుమతి లేకుండా నడుస్తున్న చట్టాలను మనం విద్యాశాఖకు, ఏఐటిసి, వీళ్ళ యూజీసీ వంటి సంస్థలకు, లేకుంటే డిఈఓ కింద డిఈఓ, ఎంఈఓ, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళకు ఫిర్యాదులు ఇవ్వాలి. కాదు అంటే న్యాయస్థానాలను పెట్టాలి. అవగాహన కల్పించిన రోజున ఏమైందంటే వీటిని కంట్రోల్ చేయడానికి స్కోప్ ఉంటది. ఈ ఫీజు నియంత్రణ చట్టం ఉల్లంఘించినందుకు వెంటనే ఫీజు రెగ్యులేటరీ కమిటీ మనం ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పుడు అనుకోకుండా మీరు ఒక మంచి పాయింట్ గుర్తు చేశారు. మానసిక విద్యార్థులపై చాలా దారుణమైన ఒత్తిడి గురి చేస్తా ఉన్నారు. ఈ మానసిక వేధింపులు చాలా దారుణంగా చేస్తా ఉన్నారు. అయితే మనం ఎవ్రీ ఇయర్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క మరణాలు, విద్యార్థుల మరణాలు చాలా దారుణంగా ఎవ్రీ ఇయర్ పెరుగుతా ఉన్నాయండి. ఎస్పెషల్లీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో వాళ్ళను చాలా హింసిస్తున్నారు. దానికి కూడా మన భారత శిక్షాస్మృతి ఐపీసీ ప్రకారము సెక్షన్లు ఉంటాయి. మనం నిన్ను హరాజ్ చేసిన, హింసించిన, మనం ఎందుకంటున్నానంటే ఈ విద్యా వ్యవస్థలో విస్తృతమైన ఈ అక్రమాలపై కూడా మనం హైకోర్టులో కూడా పిల్లు దాఖలు చేయొచ్చు. నేను ఏమంటున్నా, ఒక సమస్య జరిగింది, ఫస్ట్ తెలిసేది ఎవరికంటే ఆ విద్యార్థికి. వాళ్ళ మీద కూడా అవగాహన ఉండాలి, వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయి, ఎలా చేయాలి, ఏం చేయాలి. ఈ రోజు రాజ్ న్యూస్ వేదికగా
ఒక చైతన్యం రగిలిస్తుంది జనాలలో, ప్రజలలో, తల్లిదండ్రులలో. ఈ వేదికను ఉపయోగించుకొని బాధితులు కూడా రావాలి, రాజ్ న్యూస్ ను కలవాలి, వాళ్ళ సమస్యను చేయాలా. ఇది ప్రభుత్వం దృష్టి కూడా వెళ్తది. ప్రభుత్వం కూడా దీనిని ఏ విధంగా దీన్ని మాడిఫై చేయాలి, నూతన విద్యా విధానాలను ఎలా చేయాలి, ఇలాంటి అక్రమ కార్పొరేట్ విద్యా సంస్థ ఎలా కంట్రోల్ చేయాలి, కఠినమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనేది వస్తుంటదని దానిలో భాగంగా ఈ రోజు రాజ్ న్యూస్ ఛానల్ అనేది చాలా అద్భుతంగా ఈ డిబేట్ చేయడం నిజంగా గొప్ప విషయం. అంతేకాకుండా ఎక్కడ అక్రమాలు జరిగినా ఏడ బాధితులకు మీరు అండగా నిలవడాలని కోరుతా ఉన్నానండి. రైట్ అండి. సో